इनको चेयर दे करके ठीक से बिठाइए, इनको बिठाइए। हाँ, एक और बहन भी है, एक और बहन भी है वहां, दिव्यांग है, युवती కూడా ఉంది, उनको भी यहां ले आइए। जब तक इन दिव्यांग बहनों की व्यवस्था नहीं करोगे मैं भाषण नहीं करूंगा। ఈ దివ్యాంగ సోదరీమణుల వ్యవస్థ జరిగేదాకా ప్రసంగం ముందుకు సాగదు, కాబట్టి సహకరించండి మిత్రులారా। भारत माता की, भारत माता की। मैं इन दिव्यांग बहनों का हृदय से आभार व्यक्त करता हूं। इतना कष्ट उठाकर वो हमें आशीर्वाद देने आई है, मैं उनका बहुत आभार व्यक्त करता हूं। నేను ఈ దివ్యాంగ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను। ఎందుకంటే ఇన్ని కష్టాలకు ఓర్చి వాళ్ళు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు, కాబట్టి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు। साथियों, पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है। 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। మిత్రులారా, గత 10 సంవత్సరంలో దేశము చాలా అభివృద్ధి చెందింది। మేము కూడా తెలంగాణ కూడా ముందుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాము। 10 సంవత్సరాలుగా మేము తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము, పంపించాము। కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఈ డబ్బులన్నీ అవినీతి ఏటీఎం లోకి వెళ్ళాయి। వాటిని ముందు బీఆర్ఎస్ తన జేబులను నింపుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా తెలంగాణను లూటీ చేస్తోంది। साथियों, कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहां फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है। कांग्रेस बीआरएस के कालेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है। जब से कांग्रेस आई, तेलंगाना में RRR टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे RRR टैक्स की चर्चा हो रही है। మిత్రులారా, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది, కానీ అధికారంలోకి రాగానే అది బీఆర్ఎస్ యొక్క జిరాక్స్ కాపీగా మారిపోయింది। బీఆర్ఎస్ అనేక సంవత్సరాల్లో ఎంత లూటీ చేసిందో కాంగ్రెస్ అంత అవినీతిని కొన్ని నెలల్లోనే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది। పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఫేక్ వీడియోల పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసింది, దుకాణం తెరిచింది। కాంగ్రెస్
బీఆర్ఎస్ కాలంలో అవినీతి చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ గురించి పెన్నును కూడా కదిలించడానికి, కలంను కూడా కదిలించడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పడుతోంది. ఢిల్లీలో కూడాను ఈ డబల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. साथियों, और एक बड़ी मजेदार बात हुई, तेलंगाना के लोगों को इस पर जरा गौर करना चाहिए। मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं, मैंने किसी का नाम नहीं लिया, लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं। మిత్రులారా, చాలా తమాషా విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాత్రము విలేకరుల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి అవాకులు చెవాకులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల ఈ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందన్నది మీరు అర్థం చేసుకోవాలి. साथियों, महबूबनगर क्षेत्र को, यहां के लोगों को बीआरएस कांग्रेस के नेताओं ने हमेशा अपने स्वार्थ के लिए इस्तेमाल किया है। 2009 में आप लोगों ने केसीआर को चुना, लेकिन जब तेलंगाना बना तो वो आपको भूल गए। ना नए मुख्यमंत्री भी इसी इलाके से चुने गए हैं, लेकिन वो भी दिल्ली के हाई कमान को ही खुश करने और हिसाब किताब देने में लगे हैं। तेलंगाना में इस स्थिति को बदलने के लिए जरूरी है कि अब बीजेपी को ज्यादा से ज्यादा प्रतिनिधित्व मिले। మిత్రులారా, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్